భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాల వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీలు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. మెదక్ జిల్లా కొల్చేర మండలం చిన్నగన్పూర్లో మహిళా శక్తి సంబరాలు. గత అభివృద్ధిని తెలుసుకుని ఆనందం. తాను ఒక టీచర్ అని తెలిపిన కలెక్టర్. తోగుట మండల కేంద్రంలో పర్యటించిన హైమవతి. ఘనంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుని జన్మదిన వేడుకలు. కాలకల్ సమీపంలో గజమాలతో మహిపాల్కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు మెదక్ జిల్లా మనోహరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్రెడ్డి జన్మదిన వేడుకలను తన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాలాకల్ సమీపంలోకి చేరుకోగానే గజమాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు మెదక్ జిల్లా మనోహరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్రెడ్డి జన్మదిన వేడుకలు తన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాలకాల్ సమీపంలోకి చేరుకోగానే గజమాలతో స్వాగతం పలికి జాతీయ రహదారిపై ఉన్న బంగారమ్మ దేవాలయం వద్ద కాలకాల్ గ్రామ నాయకులు మహిపాల్రెడ్డికి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మనోహరాబాద్ గ్రామానికి ర్యాలీగా బయలుదేరి ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మనోహరాబాద్ గ్రామ ప్రజలు స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శుభం గార్డెన్ కు చేరుకుని అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా మెదక్ గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, మేడ్చల్ గ్రంథాలయ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డిలో పాల్గొని శాల్వాతో సన్మానించి కేక్ కట్ చేయించి మహిపాల్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిపాల్రెడ్డి మాట్లాడుతూ అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన జన్మదిన వేడుకలకు విచ్చేసిన మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రెడ్డి, నాగులపల్లి మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, పిఎస్సిఏ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు మన్ని ధర్మేందర్, మనోహరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, మనోహరాబాద్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు నాగరాజు గౌడ్, నాయకులు నరేన్ రెడ్డి, వెంకటేష్, చంద్రశేఖర్ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు రాహుల్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామంపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలను ర్యాలీతో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామంపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకల్లో ర్యాలీలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ కేవలం 5 మందితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపైన నిరంతర పోరాటం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జ్ఞానం శీలం ఏకత పరిషత్ ప్రత్యేకత అంటూ క్షణక్షణం మా కణం అనే భారతమాతకి సమర్పణం, జనంలోని జ్యోతిలం జాతి కొరకు వెలుగుదాం అంటూ దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా విపత్తులు సంభవించినప్పుడు కూడా ముందుంటూ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అన్నారు. అలాగే విద్యార్థి పరిషత్ ఆవిర్భావం రోజునే జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. పూర్వం ప్రస్తుత విద్యార్థి పరిషత్ సభ్యులకు, జాతీయవాద విద్యార్థి కుటుంబ సభ్యులకు 77వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి అర్జున్, అయోధ్య, ఎస్ఎఫ్డి కన్వీనర్ దీక్షిత్, కన్వీనర్ ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ ఆదర్శ్, కార్యకర్తలు చందు కుమార్, ఫయాజ్, సాయి కృష్ణ, అనిల్, విష్ణు, పూర్వ విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఏబీవీపీ అంటే విద్యార్థుల కోసం, విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం ఫైట్ చేసే ఆర్గనైజేషన్ ఏబీవీపీ. విద్యారంగ సమస్యలపైన ముందుండి ఫైట్ చేసే ఆర్గనైజేషన్ ఏబీవీపీ. 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురితోటి ప్రారంభమై ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పేరుగాంచిన ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అటక్ నుంచి కటక్ వరకు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించున్న ఆర్గనైజేషన్ ఏబీవీపీ. వివేకానందుని మాటను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ బాటలో నడుస్తున్న ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు స్టూడెంట్స్ పవర్, న్యూసెన్స్ పవర్ అనే కాకుండా స్టూడెంట్ పవర్, నేషన్ పవర్ అని చెప్పే ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కావున అందరికీ ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. నిన్న రాత్రి బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ కార్డన్ సెర్చ్ నిర్వహించిన 4 గంటల్లోనే అదే ఏరియాలో ఏటీఎం చోరీకి ఎగబడ్డారు దుండగులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. నిన్న రాత్రి బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ కార్డన్ సెర్చ్ నిర్వహించిన 4 గంటల్లోనే అదే ఏరియాలో ఏటీఎం చోరీకి ఎగబడ్డారు దుండగులు. మార్కండేయ నగర్ లో గల హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎం మిషన్ లో డబ్బులు ఇన్స్టాల్ చేసే బాక్స్ ని దోచుకెళ్లారు దుండగులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టిన కార్మిక సంఘాలు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని సిపిఐ, సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో బైక్, కారీ ర్యాలీగా జీడిమెట్ల నుంచి గట్కేసర్లోని సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త భారత్ బంద్ చేపట్టారు కార్మిక సంఘాలు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని సిపిఐ, సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో బైకు, కారు ర్యాలీగా జీడిమెట్ల నుంచి గట్కేసర్లోని సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘం నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, కార్మికుల 10 గంటల పని విధానం, కొత్త లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూల్లో వంట చేస్తున్న వారికి 5 నెలల నుంచి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి దీనికి నిరసనగా మనము ఈరోజు ధర్నా చేస్తున్నాం. అదే విధంగా ప్రత్యేక సమ్మె చేసే హక్కును కూడా కోల్పోయే ప్రభావం ఉంది. గతంలో మనం సమ్మె చేయాలంటే 14 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి యాజమాన్యాలకు. కానీ నేడు 60 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలని రూపొందించబడుతుంది. అదేవిధంగా మనకు ఎటువంటి కార్మిక మాకు గుడ్డు నుంచి కూడా అది పెట్టిండు, గుడ్డుకు అమౌంట్ పెడతాను పెట్టిండు కానీ గుడ్డు బడ్జెట్ ఇయ్యాడు. మాకు 9th 10th బిల్లులు కేంద్రం ఇస్తే రాష్ట్రం ఇస్తలేదు, రాష్ట్రం ఇస్తే కేంద్రం ఇస్తలేదు. 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి బిల్లులు లేవు, జీతాలు లేవు. మాకు వండి పెట్టాలన్నా అంటే ఇంకా 2 డేస్ కూరలు చేయమంటుండ్రు, జావా పెట్టమంటుండ్రు. మేమైతే అసలు బంద్ చేయాలన్నా ఏం చేయాలన్నా మాకైతే అర్థం కాని పరిస్థితి. 5 నెలల నుండి మేము చేతి నుంచి పెట్టుబడి పెట్టుకుంటా వండుతుంటే ఈడ ఉన్న హెడ్ మాస్టర్లతో, టీచర్లతో మీకు చేత కాకపోతే వెళ్ళిపోర్రి అని అంటారు. మేము 20 ఏళ్ళు కష్టపడి చేస్తే మేము అప్పులు చేసి పెడుతుంటే మా బిల్లులు మాకు ఇవ్వకుండా ఇదేంది ఇప్పుడు ఈ టీచర్లది ఏంది?
3,000 అందులో ఒక కేంద్రం 1000 ఇస్తాడు, ఈయన 2,000 ఇస్తాడు. అది నెలకి ఇస్తారా అంటే అట్లా ఇయ్యరు. అలా ఇష్టం బడ్జెట్ ఉంటే అమౌంట్ వేస్తారో లేకపోతే లేదు. ఆ బడ్జెట్ ఎప్పుడు పెడతాడో తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు. మేము మా పెట్టుబడి పెట్టి కూడా మేము వాళ్ళని చేతులు జాపుడు. సార్ ఈ రోజు ఒక కూర వేసాం సార్ అంటే ఒప్పుకుంటలేరు మా సాలరీ టీచర్లు. మీ చదవకపోతే రాసిచ్చిపోర్రి అని అంటుండ్రు. ఇది ఎక్కడ అన్యాయం? 20 ఏళ్ల నుంచి చేసినాక కూడా గ్యాస్లకు మేము గ్యాస్ పెట్టుబడి ఏది లేదు, మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, లేదు. ఒక ఆమెకైతే కాలు కాలి ఒక 6 నెలలు ఇబ్బంది పడితే ఆమెకు సాయం చేసే నీకే కూడా ఎవరు ముందుకు రావట్లేరు. ఆమె అసలు వంట బంద్ చేసుకుంది రాకుండా. పుష్ప గట్కేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మన గట్కేసర్ ప్రాంతంలో జరుగుతా ఉన్నది. దీనికి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అదే విధంగా మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అనేక రంగాల కార్మికులు ఈ రోజు ఇక్కడికి హాజరు కావటం అనేది జరిగింది పెద్ద ఎత్తున. ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మోడీ మీద ఎందుకు వ్యతిరేకత ఉంది అని అంటే, మోడీ రేపు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి 12 గంటలు పనిచేసే ప్రయత్నంలో ఉన్నాడు. అది సరి అయింది కాదు అని దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ ప్రాంతంలో ఇంతమంది కార్మికులు ఇక్కడికి రావటం అనేది జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 10 గంటల పని విధానాన్ని ఆల్రెడీ అమలు చేశాడు. 282వ జీవోను తీసుకొని వచ్చాడు 5వ తారీఖు నాడు. వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అది వెనుకకు తీసుకోవాలి, 282వ జీవోను రద్దు చేయాలి అని కార్మికులు స్పష్టంగా ఈ రోజు నినాదాలు చేయటం అనేది జరుగుతూ ఉంది ఇంతమంది వచ్చి. అదే విధంగా ఒక మనిషికి కావలసినటువంటి కనీస వేతనం ఇవ్వాలి అనేది మేము డిమాండ్ చేశాం. మేము చేసుడే కాదు, సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పింది అని అంటే, ప్రతి కుటుంబంలో ఒక కార్మికుడు గనక పనిచేస్తే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్తే, దాన్ని తుంగలో తొక్కి ఈ కేంద్ర ప్రభుత్వమే ఒక రోజుకు ఒక మనిషికి 178 రూపాయలు ఇస్తే సరిపోతుంది అని చిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే వెనకకు కొట్టాలి. ఈ యొక్క చట్టాలను 29 కోడ్లను తీసేసి 4 కోడ్లుగా తీసుకొచ్చినటువంటి దాన్ని వెనకకి తీసుకోవాలి మోడీ గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ జీవో 282ను వెనకకు తీసుకోవాలి. ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల కనీస వేతనము ఇవ్వాలి. ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, మిడ్ డే మీల్స్లకు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచాలి అని మేము ఈ రోజు ఉమ్మడిగా సిపిఐ, అదేవిధంగా సిపిఎం, ఏఐటియుసి, సిఐటియు తరఫున ఇక్కడ ఈ యొక్క సభ, బహిరంగ సభ, అదేవిధంగా ర్యాలీ చేయటం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఈరోజు జరుగుతుంది. సిపిఎం, సిపిఐ, ఇతర కమ్యూనిస్టు పార్టీలు, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్, సిఐటియు, ఏఐటియుసి, ఇతర కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి హానికరంగా తీసుకొచ్చే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనేసి 29 కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని ఈరోజు గట్కేసర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం కార్మికులు, ఆశా, అంగన్వాడీ, అదే విధంగా మున్సిపల్ కార్మికులు, వివిధ కంపెనీలలో కార్మికులు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా గట్కేసర్ మండల కేంద్రంలో కూడా కొనసాగిస్తున్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వము ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనేసి మా యొక్క డిమాండ్. లేని ఏడలో మరి వచ్చే ఎన్నికలో ఈ కార్మిక వర్గమే మరి గుణపాఠం నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేసి యథావిధిగా 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని కొనసాగించాలని, ఆనాడు చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసము ఎంతో మంది అమరులయ్యారు. మరి వాళ్ళ రక్తం తోటే తడిసింది మరి ఈ ఎర్ర జెండాలు
కాబట్టి మరి ఆ చట్టాలని యథావిధిగా కొనసాగించాలని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాము. అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మరి నేను పేద వర్గం నుంచి వచ్చాను, మరి రైతు కుటుంబంలో పుట్టాను, పేదవాళ్ళ కష్టాలు సుఖాలు ఏందో నాకు తెలుసు అని చెప్పాడు. కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక మరి ఈ కార్మిక వర్గం కోసం ఆలోచించవలసిన ముఖ్యమంత్రి గారు మరి ఈ స్కీమ్ వర్కర్ల గురించి మరి ఈ కాంట్రాక్ట్ వర్కర్ల గురించి ఆలోచన లేదా అనేసి కూడా మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాము. ఓ దిక్కు కేంద్రంలో ప్రభుత్వము మోడీ మీద మేము ఫైటింగ్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేయవలసింది పోయి 10 గంటల పని విధానాన్ని తీసుకురావడము సిగ్గుచేటు అనేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాం. కాబట్టి ఈ ప్రభుత్వ సంస్థలని కాపాడాలి, అంబానీలకు ఆదానీలకు కట్టబెట్టే ప్రయత్నాలు ఈ మోడీ ప్రభుత్వం చేస్తున్నది. మరి వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఈ కార్మిక వర్గాన్ని కూడగట్టి మీ గద్దెను తింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్స్ ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలనేసి, వాళ్ళకు ప్రమాద బీమా కూడా లేదు, వాళ్ళకు డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే కూడా ప్రమాద బీమా లేదు మున్సిపల్ కార్మికులకు. అదే విధంగా మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా వాళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకు గుడ్డు బడ్జెట్ లేదు, వాళ్ళకు కమ్మటి బువ్వలు వండి పెట్టాలనేసి సర్పంచుల వేధింపులు, వార్డు మెంబర్ల వేధింపులు, కౌన్సిలర్ల వేధింపులు, అంటే స్థానిక అందులో ఉన్న హెడ్ మాస్టర్లతోటి కూడా వీళ్ళకు వేధింపులు ఉన్నాయి. వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా వీళ్ళకు ఏది ఇన్సూరెన్స్ కూడా లేదు. అదే విధంగా వాళ్ళకు కాటన్ యూనిఫామ్స్ కూడా లేదు. మా డిమాండ్స్ ఏంటంటే ప్రైవేటీకరణని రద్దు చేయాలనేసి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలనేసి, 8 గంటల పని విధానాన్ని యథావిధిగా కొనసాగించాలనేసి మా యొక్క డిమాండ్స్ ఉన్నాయి. కంపెనీలలో కార్మికులకు కూడా ఆనాడు ఏంటి అంటే 130 సంవత్సరాల క్రితము చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసము మరి కార్మికులు చనిపోయి కూడా మరి ఈ 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చేశారు. మరి ఇప్పుడు కూడా కార్మిక వర్గం అదే 8 గంటల పని విధానాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక, 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి యథావిధిగా 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలనేసి మా యొక్క డిమాండ్స్. నిజాంపేట మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హమాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఫర్టిలైజర్, సిమెంట్, స్టీల్ దుకాణాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధం చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హమాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఫర్టిలైజర్, సిమెంట్, స్టీల్ దుకాణాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టామన్నారు. ఈ సమ్మెకు దుకాణదారులు సంపూర్ణ బంద్కు ప్రకటించడం జరిగిందని, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డులో చేర్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పెన్షన్తో సహా సమగ్ర సామాజిక భద్రతలో అందరినీ భాగస్వాములు చేయాలని, పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలన్నారు. ఎస్పీఎస్ మరియు యూపీఎస్ ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు బండారి నర్సింహులు, సుఖేందర్, ప్రశాంత్, జాల నర్సింహులు, రవి, భిక్షపతి, రాజయ్య పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె కార్మికులు సమ్మెలోకి వెళ్ళారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని చెప్పి మరి దేశవ్యాప్తంగా సమ్మె ఉంటుండగానే మరి రాష్ట్ర ప్రభుత్వము 8 గంటల పనిని 10 గంటలకు చేయాలని చెప్పి జూలై 5 నాడు తీసుకొచ్చింది. ఒకవైపు కార్పొరేట్లకే కట్టగడుతున్నారు తప్ప కార్మికుల పక్షాన మాత్రం లేరు. ఈ రోజు హమాలి కార్మికులు ఎగుమతి దిగుమతి తీసేదే వాళ్ళు, కనీసం వాళ్ళకు సంక్షేమ బోర్డులో చేర్చలేరు. ఈ రోజు చాలా ఏళ్ల నుంచి హమాలి పని చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేకపోయినా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళను వెంటనే సంక్షేమ బోర్డులో చేర్చాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ రోజు కార్మికులు మరి ఒక పక్క చట్టామిటలు ఆడుతుంటే మరి ప్రభుత్వం ఏమో చట్టాలు తీసుకుంటూ చట్టాల మీద చట్టాలు తీసుకొస్తుంది. మరి ఈ చట్టాలను కనుక తీసుకోకపోతే సిఐటిగా దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటి హెచ్చరిక చేస్తుంది. తాను
ఒకప్పుడు టీచర్ని అని విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి విద్యాబుద్ధులు నేర్పించాలని జిల్లా కలెక్టర్ కె హేమవతి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ తోగుట మండల కేంద్రంలో పర్యటించారు. తాను ఒకప్పుడు టీచర్ని అని విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి విద్యాబుద్ధులు నేర్పాలని మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించి ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె హేమవతి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తోగుట మండల కేంద్రంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ మరియు నిర్మాణ ప్రగతి పరిశీలించారు. ఈ సందర్భంగా కంకర, ఇసుక, రాడ్ అన్ని సమపాలలో కలిపి 10 కాలాల పాటు మన్నికగా ఉండేలా ఇళ్ల నిర్మాణాలు దగ్గరుండి కట్టించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం తోగుట జెడ్పీ హై స్కూల్ ను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మెనూ ప్రకారం కాకుండా ఒక కూర మరియు గుడ్డు మాత్రమే ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసి వివరాలను డీఈఓకు పంపించాలని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచికరంగా ఉందా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం రోజువారీ మెనూ మధ్యాహ్న భోజనం కోసం రూపొందిస్తుందని, నేను మళ్లీ వస్తానని, మెనూ ప్రకారం భోజనం లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే తాను ఒకప్పుడు టీచర్నే అని విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పర్యటనలో తోగుట తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ నర్సయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం మిశ్రమ కూరగాయల కూర, ఆకుకూర పప్పు, కూరగాయల కూర, కోడిగుడ్డు, ఆకుకూర పప్పు 3 ఉండాలి. సో మిశ్రమ కూరగాయ ఓన్లీ ఏముండారు ఒకసారి చేస్తారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవునమ్మా, నేను వచ్చే రోజు సమస్య వస్తాయి మీ అందరికీ. ఇచ్చారు, ఏం పర్లేదు. పిల్లలు మీరు ఉన్నట్టు మీ పిల్లలు ఇల్లు మీటింగ్ పెట్టాలి. అర్థమైందా? మీ అందరికి కూడా మీటింగ్ పెట్టాలి. లేదా ఎంఈ వాళ్ళు పెడుతున్నాము. ఇక టీహెచ్ఎంలో కూడా రోజు మీటింగ్ పెట్టి గట్టిగా చెప్తాం. అర్థమైందా? నేనేం పెట్టారమ్మా నీకు భోజనము? ఆ భోజనం పట్ల కూర్చోండి. చెప్పుడు నేను రావట్లేదు, నీ టెన్షన్ నాకు రావట్లేదు. బాబు నేనేం తిన్నాను నా పాప? నువ్వు చెప్పు, నేనేం తిన్నా? కూర ఏంటి? నేనేం కూర తిన్నా? చెప్పదమ్మా. ఎగ్ ఇంకా పప్పు. పప్ప బాగుందా పప్పు? వెరీ గుడ్. నిన్న మెను తింటామా? ఏంటి మరి నిన్న ఉండి పప్పు చెప్తున్నా. కూరగాయలు ఏమైనా ఉండారా? ఏముండారు? చెప్పండి. నేనేం కొడుతున్నా పాప? ఆలు టమాటా ఇవ్వలా కదా? అదేండి నిన్న కూడా ఒక కూర ఉన్నారు. వాళ్ళ మేడం గారు మీ వాళ్ళ కూరగా ప్రాబ్లం చెప్తున్నారు. మేడం లేదంటే ఉండమంటారు డైరెక్ట్. అమ్మ ఆ విషయం చెప్పు. విషయం అది అని నువ్వేం కవర్ చేద్దాం కొడతావు. పిల్లలకైతే ఎందుకని ఎదిగే వయసులో పిల్లలకి పోషకాహారం అందాలని ఒక మెనూ తయారు చేస్తారు. మీకు ఇష్టమైన కూరలు మీరు వండుకోకుండా ఉండటం కోసం ప్రతిరోజు ఆకుకూరను పెట్టు, కూరగాయలు ఉండేటట్టుగా, పిల్లలకి ప్రోటీన్ రావడానికి కోసం ఎప్పుడెప్పుడు ఎక్కడ కాదు అంతేనే కదా. అలా డిజైన్ చేసి మెనూ తయారు చేస్తారు. అది ఆ మాట వాస్తవమే. రేపు మళ్ళీ వచ్చినాక తీసుకుంటారు డబ్బులు. ఈ వండదాన్ని కూడా తీసుకుంటారు కదా రేపు. మీకు అర్థమైంది కదా. ఇవాళ రావట్లేదు అన్నారు, ఓకే నేను ఒప్పుకుంటాను. గవర్నమెంట్ నుంచి డబ్బులు కొంచెం లేదైన మాట వాస్తవమే. కానీ రేపు వచ్చినాడు మొత్తానికి డబ్బులు తీసుకుంటారు లేదా? వండదానికి కూడా వండదానికి తీసుకుంటారు. మరి అది లెక్క. నేను మాట్లాడేది కూడా ఓకేనా? అది కాబట్టి దయచేసి పిల్లలకి ఇప్పుడు కూర వండారు. పిల్లలకి సక్రమంగా ఆహారం గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం జరుగుతుందా లేదా అనేది చూడటం జరుగుతుంది. సో మేము కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ డీవియేషన్ కాబట్టి చూడాల్సిన అవసరం ఉంది. దానికోసమనే చేస్తాం.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్మికులు సమ్మె చేపట్టారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వైకుంఠ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్మికులు సమ్మె చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించి వైకుంఠ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల కారణంగా కార్మికులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. కల్లూరి మల్లేశం, సిఐటి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా జూలై 9న కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా యాదగిరిగుట్టలో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుట్ట పట్టణంలో మొత్తంగా ర్యాలీ నిర్వహించి వందలాది మంది కార్మికులు నినాదాలు చేసి ఇవాళ ర్యాలీ ఇచ్చినారు. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు మొత్తం కార్మికులకు నష్టం చేసే పద్ధతిగా ఉన్నది. ఇవాళ 8 గంటల పనిని 12 గంటలు చేసే విధంగా ఇవాళ కోడ్లు పొందపరచడం జరిగింది. మరొక వైపు యూనియన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనంటే ఇవాళ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ స్వతంత్రానికి పూర్వం పోరాడి బ్రిటిష్ వారిపైన సాధించుకున్న హక్కులని ఇవాళ తెల్లదొరల మీద సాధించుకున్న హక్కుల్ని నల్లదొరలు వచ్చి ఇవాళ కాజేసిన పరిస్థితి ఉన్నది. అందుకే కార్మికుల హక్కుల కోసం, కార్మిక యూనియన్ల ఏర్పాటు కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం, సమ్మె హక్కు కోసం ఇవాళ కార్మిక లోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి రద్దు చేసిన 29 కార్మిక చట్టాలలో కార్మికులు ఉపయోగపడే వాటిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ పర్మనెంట్ విధానాన్ని తీసేసి ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ పరిశ్రమల్లో కానీ ఎక్కడ కూడా కార్మికులు గ్యారంటీ లేని జీవితాలను చేసిన పరిస్థితి ఉన్నది. దాన్ని వెత్తేయాలని చెప్పి ఇవాళ ఈపీఎఫ్లో కానీ ఈఎస్ఐలో కానీ యాజమాన్య వాటాన్ని తగ్గించిన పరిస్థితి ఉన్నది. కార్మికులకు నష్టం చేస్తూ ఉన్నది. అందుకే ఇవాళ యావత్ కార్మిక లోకం ఈ లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రేవు బాలనర్సయ్య, ఆలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని, టీఎన్టీసీ రాష్ట్ర నాయకుడిని. 100 సంవత్సరాలుగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు సమ్మె చేసుకునే హక్కును, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కును కోల్పోతున్నది. కాబట్టి కార్మికులంతా సంఘటితమై ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరి యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో మరి స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి కార్మికులు ఏదైతే పర్మనెంట్ కావాలని, అదేవిధంగా కనీస వేతనం పెంచాలని, వారి యొక్క స్థితిగతులు బాగుపడాలని పోరాటం చేసే హక్కును, రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈనాడు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు మరి వాటిని నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బేజాడి కుమార్, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గం, అనేక రంగాల కార్మికులు కూడా అందరూ ఇలా యాదగిరి పట్టణం రావడం జరిగింది. పట్టణంలో భారీ ర్యాలీ తీసి ఈ సమ్మెను జయప్రదం చేయడం జరిగింది. సమ్మె ఉద్దేశం ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్ల రద్దుకై, అలాగే తెచ్చినటువంటి సాధించుకున్నటువంటి హక్కుల కోసం, అలాగే ఏదైతే 29 చట్టాలను రద్దు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకొని ప్రాణతర్పణ చెంది అనేక పోరాటాలు చేయడం వల్ల హక్కులు సాధించుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక నరేంద్ర మోడీ ఇలా కార్మికుల పట్ల కార్మిక వ్యతిరేకంగా మోడీగా ఇలా నిలుస్తూ ఉండు. ఇలా కార్మికులు నిత్యం పనిచేస్తే కానీ డొక్కాడని పరిస్థితులు ఇలా కార్మిక వర్గం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఇలా కార్మిక వర్గం ఉంటే ఏదైతే గతంలో పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇలా 12 గంటలు కుదిస్తూ ఉన్నది. ఇప్పటికే బీజేపీ ఉన్న రాష్ట్రాలలో 12 గంటల పనిని కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 12 గంటల పని చేయాలని డిమాండ్ చేస్తూ ఉండు. ఏదైతే సాధించుకున్నటువంటి 4 లేబర్ కోడ్ల హక్కుల కోసం 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాడవలసిన అవసరం ఉన్నది. కార్మిక వర్గం దేశంలో ఇలా యాదగిరిగుట్ట పట్టణంలో కాదు, దేశవ్యాప్తంగా కార్మిక హక్కుల కోసం పోరాడుతూ ఉంది. ఏదైతే నరేంద్ర మోడీని తీసుకొచ్చినటువంటి 4 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయవలసిన అవసరం ఉన్నది. కార్మిక వర్గాన్ని అంతా ఏకతాటిపై తీసుకొచ్చి కార్మికుల హక్కుల కోసం పోరాడతామని హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 282 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు కార్మికులు. సిఐటియు ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ చేగుంట రహదారిపై ఆశా వర్కర్లు ధర్నా రాస్తారోకో చేశారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 282 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ చేగుంట రహదారిపై ఆశా వర్కర్లు ధర్నా రాస్తారోకో చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్ మాలతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌరీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 29 చట్టాలను సవరణ చేసి వెంటనే రద్దు చేయాలని, కార్మికుల పని సమయాన్ని తగ్గించాలని, కార్మికులు రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రతిపాదించిన 10 గంటల పని దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 282 రూపంలో ముందుకు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోను పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు వారి లాభాలను పెంచడానికి దోహదపడుతుందని తప్ప కార్మికులకు ఇలాంటి ప్రయోజనం చేకూర్చదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి 282 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ, యేసుమణి, కవిత, జ్యోతి, మీనా, యాదమ్మ, రాజమణి, అనిత, అనురాధ, సంతోష, లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట మండలంలో ఈ సమ్మె చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక 29 చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఈరోజు సవరణ చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్న జూలై 5 నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వము అలా యూనియన్ ఒక పక్క కార్మికులకు అనుకూలంగానే మేము సమ్మెలో పాల్గొంటామని చెప్తూనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 282 జీవోను తీసుకొచ్చి ఇలా కార్మికులకు పని దినాలను పెంపొందించిన 10 గంటల దినాన్ని. అందుకోసమే ఈ సమ్మె చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక దిక్కు ఐఎన్టీ యూనియన్గా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న యూనియన్ వచ్చేసి సమ్మెలో పాల్గొంటుంది. ఒక భాగంగానేమో వాళ్ళ ప్రభుత్వాలు మాత్రము జీవోలు జారీ చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము చెయ్యకముందుకే ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే, ఇలా కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము. అట్లాగే కేంద్రంలో ఉన్న 29 చట్టాలు ఏవైతే సవరణ చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టిందో, ఆ 4 లేబర్ కోడ్లను ఈరోజు రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా పిలుపుగా ఈరోజు మొత్తంగా సమ్మె చేయడం అనేది జరుగుతుంది. ఒక అసంఘటిత రంగమే కాకుండా పారిశ్రామికలకు సంబంధించిన కూడా కార్మికులు కూడా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తము అన్ని రంగాలకు సంబంధించి, పారిశ్రామికలకు సంబంధించి ముఖ్యంగా బంద్ పెట్టడం అనేది జరిగింది. ఇలా యూనియన్ పెట్టుకోలేని పరిస్థితి, లేబర్ కోడ్లలో యూనియన్ పెట్టుకుంటే దాడులు చేసే పరిస్థితి. ఒకవేళ యూనియన్ పెట్టుకోకున్నా కానీ యాజమాన్యం ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అందుకోసమే తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి కూడా వెనకంజమని ఈ సిఐటి తరఫున ఇయ్యాలా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల పట్ల సిఐటిగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు సందర్భంగా బుధవారం గ్రామంలో గ్రామ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఇందులో గత సంవత్సరం సాధించినటువంటి ప్రగతి, అభివృద్ధి పనులను నిర్వహించినందుకు గ్రామ సంఘం సభ్యులను అభినందించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల సందర్భంగా బుధవారం గ్రామంలో గ్రామ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఇందులో గత సంవత్సరం సాధించినటువంటి ప్రగతి, ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, లోను, బీమా, ప్రమాద బీమా, మహిళల క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, స్కూల్ యూనిఫామ్ల అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నందుకు గాను గ్రామ సంఘాల సభ్యులు ఆనందిస్తున్నారు. ఈ సమావేశంలో సిసి సబిత, వివోఏ వడ్ల మంజుల, బైండ్ల శ్యామల, వివోవిలు పెద్దనగారి నిఖిత, జింకి సుమలత, నాన్నగారి శ్రవంతి, జింకి సోని, స్వయం సహాయక సంఘాల లీడర్లు, సభ్యులు హాజరయ్యారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సత్యం, దాసు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే 10 గంటల పని, 282 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలన్నారు. అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రైలాపూర్ సెక్టర్ లీడర్ విజయలక్ష్మి, కౌడిపల్లి సెక్టార్ లీడర్ సుమిత్ర, మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాల మీద ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు కౌడిపల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇక్కడ బస్ స్టాండ్ వరకు ర్యాలీ తీసి ఇక్కడ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే
ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా అట్నే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటల పని విధానాన్ని 282 జీవోను తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని డిమాండ్ల మీద అన్ని 10 కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ధర్నా చేయడం జరిగింది. కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ ఒకటి. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి, అలాగే కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, ఫిక్స్డ్ వేతనం కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ల మీద సమ్మె చేయడం జరుగుతుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాల వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీలు, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. మెదక్ జిల్లా కొల్చేర మండలం చిన్నగన్పూర్లో మహిళా శక్తి సంబరాలు, గత అభివృద్ధిని తెలుసుకుని ఆనందం. తాను ఒక టీచర్ అని తెలిపిన కలెక్టర్, తోగూట మండల కేంద్రంలో పర్యటించిన హైమవతి. ఘనంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుని జన్మదిన వేడుకలు, కాలకల్ సమీపంలో గజమాలతో మహిపాల్కు ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.